అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. రేపు January 14th సో తెలుగు సినీ చరిత్రలో సోగ్గాడు అనే ఒక వ్యక్తి ఉన్నారనమాట. నటభూషణ అని పిలుస్తారు. ఆయన పేరే శోభన్ బాబు. సో ఆయన జన్మదినం అనమాట, పుట్టినరోజు. సో ఆయన గురించి ఈ జనరేషన్కి తెలియని విషయాలు, ఈ జనరేషన్ ఏం నేర్చుకోవాలి, బికాజ్ కెరియర్ పీక్లో ఉన్నప్పుడే ఒక హీరోగా ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు. అండ్ ఆయన ఫ్యామిలీలో కూడా ఎవరు తర్వాత వారసత్వం కంటిన్యూ చేయలేదు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఒక డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా సేవ్ చేసుకోవాలి అంటే చాలామంది సినిమా వాళ్ళు శోభన్ బాబు గారిని ఇన్స్పిరేషన్గా చూపిస్తూ ఉంటారనమాట. సో ఆయన లైఫ్ నుండి కొన్ని లెసన్స్, కొన్ని తెలియని విషయాలని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? సార్ ఏంటి సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శోభన్ బాబు గారు అంటే ఏం గుర్తొస్తుందండి? అంటే అప్పట్లో మీరు ఆయన 200కి పైగా సినిమాలు చేశారు, మీరు ఆల్మోస్ట్ అన్ని చూసుంటారు. అంటే శోభన్ బాబుకి యాక్చువల్గా ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది 59లో. భక్త శబరి అనే సినిమా ఆయన నటించినటువంటి సినిమా, కానీ రిలీజ్ అయింది దైవబలం అనే సినిమా. దైవబలం అనే సినిమా ఎన్టీ రామారావు గారు హీరో. ఎన్టీ రామారావు గారు హీరో, అందులో ఈయన ఒక క్యారెక్టర్ చేశాడు శోభన్ బాబు. తర్వాత భక్త శబరిలో ఈయన కీలక పాత్రలోనే కనిపించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రయాణం మొదలైంది. అంటే తొలి దశలో పౌరాణికాల్లో నటించాడు ఈయన. అప్పటికి పౌరాణిక చిత్ర నిర్మాణం కొంచెం ఎక్కువగానే జరిగేది. అందులో భాగంగానే ఎన్టీ రామారావు గారితో దైవబలంలోనే కాదు, ఆయన తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించాడు. అందులో లవకుశ సినిమా కూడా ఒకటి. లవకుశలో కూడా ఆయన రాముడిగా వేశాడు, లక్ష్మణుడిగా కాంతారావు గారు చేశారు. ఆ తర్వాత తమ్ముళ్ళలో ఒక తమ్ముడిగా శోభన్ బాబు నటించాడు. ఇలా ఆయన ప్రయాణం ఎన్టీ రామారావు గారితో కలిసి మొదలైంది. అంటే ఆయన సినిమాలతో ఈయన జర్నీ మొదలైంది. అలాగే ఆయన రూమ్లో, ఆఫీస్ రూమ్లో ఎన్టీ రామారావు గారి ఫోటో ఉండేది ఎప్పుడు. పూజ గదిలో కూడా ఉండేదని చెప్తారు, కానీ ఆయన రూమ్లో, ఆఫీస్లో అయితే ఆయన ఫోటో ఉండేది. అలా ఆయన ప్రయాణం నటుడిగా మొదలైన తర్వాత 70 దశకంలో ఆయనకి ఒక ఎలివేషన్ దొరికింది. అంటే చాలా కొత్త తరహా పాత్రలు వచ్చినాయి ఆయనకి. మానవుడు దానవుడు అనేది ఆయన జీవితంలో, ఆయన నట జీవితంలో ఆయనకి ఒక అద్భుతమైన ఎలివేషన్ ఇచ్చినటువంటి సినిమా. ఆ టైంలో వచ్చిన చాలా సినిమాలు, మానవుడు దానవుడు అనేది తర్వాత హిందీలోను తమిళ్లోనూ కూడా రీమేక్ అయింది. అదేంటంటే ఒకే వ్యక్తి డబుల్ యాక్షన్ అనేటువంటి ఇంపాక్ట్ ఇస్తాడు. డాక్టర్గా ప్రజలకు సేవలు చేస్తూ ఉంటాడు ఒక శోభన్ బాబు. ఇంకో శోభన్ బాబు జగన్ అనే పేరుతో సమాజంలో దుర్మార్గుల్ని చంపేస్తూ ఉంటాడు. జగన్ వేరు, ఈ డాక్టర్ గారు వేరు అని ప్రపంచం అనుకుంటూ ఉంటుంది. కానీ చివరిలో తెలుస్తుంది ఈ డాక్టర్ గారే రాత్రిపూట జగన్గా వెళ్ళి సమాజంలో దుర్మార్గాన్ని అంతం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది. మోదుకూరి జాన్సన్ గారి రచన అది. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత శారద అనే సినిమా, అది కూడా ఆ టైంలో క్రాంతి కుమార్ గారి ప్రొడక్షన్లో వచ్చింది. అది విశ్వనాథ్ గారు డైరెక్టర్. అంటే కె విశ్వనాథ్ గారు, శోభన్ బాబు గారు, వాళ్ళిద్దరికీ ఒక అద్భుతమైనటువంటి బాండింగ్ ఉండేది. శోభన్ బాబు గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళి మేము సినిమా తీద్దాం అనుకుంటున్నాం అంటే కొత్త ప్రొడ్యూసర్లు ఎవరైనా వెళ్ళి మేము మీతో సినిమా చేయాలనుకుంటున్నాము అనగానే డైరెక్టర్ ఎవరు అని అడిగేవాడు ఆయన. ఎవరిని అనుకోలేదండి అని కనుక వారు చెబితే వెంటనే విశ్వనాథ్ గారి పేరు రిఫర్ చేసేవాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఉండేది. శోభన్ బాబు గారు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేశాడు చంద్రమోహన్ తర్వాత. అలా మొదలైనటువంటి ప్రయాణంలో ఆయన బలిపీఠం అనే సినిమా ఒకటి చేశాడు. ఇలా చేస్తూ చెల్లెలి కాపురం అనేది విశ్వనాథ్ గారి డైరెక్షన్, అది కూడా మంచి సినిమా. అందులో మొదటిసారిగా శోభన్ బాబు గారు డీ గ్లామర్ రోల్ చేశాడు. అదొకటే, మళ్ళీ ఎప్పుడు ఆయన డీ గ్లామర్ రోల్ చేయలేదు. అంటే కవిగా నటించాడు అందులో ఆయన. ఆ కవి చాలా నల్లగా ఉంటాడు. తనని చూస్తే ఎవరు ఈ కవిత్వం రాస్తోంది ఇతనే అని అనుకోరు. తన కవిత్వాన్ని మార్కెట్ చేస్తానని ఒక మిత్రుడు అతని రూపంతో, ఈ కవిత్వంతో తను ఎలివేట్ అవుతాడు. ఈయనేమో మారుమూలు ఉండిపోతాడు. చివరికి హీరోయిన్ గారు కనిపెట్టి ఇతనే రాశాడు అని చెప్పి
అతన్ని పెళ్లి చేసుకోవడంతో ముగుస్తుంది కథ. అలా అదొక మంచి కథ. అది బాలయ్య గారి సినిమా. ఉమ్, బాలయ్య అంటే నందమూరి బాలకృష్ణ కాదు. ఉమ్, మన్నవ బాలయ్య అని ఒక ఆయన ఉండేవాడు. అమృత ఫిలిమ్స్ అనే బ్యానర్‌లో సినిమాలు చేసేవాడు ఆయన. ఆ బ్యానర్‌లో మొదటి సినిమా 'చెల్లెలు కాపురం' కథ కూడా ఆయనదే. ఉమ్, అయితే ఆ తర్వాత ఆయనే 'నేరము శిక్ష' అని సినిమా తీశాడు. దానికి కూడా విశ్వనాథ్ గారే డైరెక్టర్. ఉమ్, కానీ ఆ సినిమాలో నటించను అని చెప్పాడు శోభన్ బాబు. ఎందుకు నటించను అన్నాడంటే, అప్పుడే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. కలర్ సినిమాలు వచ్చేసినాయి. ఉమ్, కలర్ సినిమాలు వచ్చేసినాయి కాబట్టి బ్లాక్ అండ్ వైట్ చెయ్యొద్దు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఉమ్, కలర్‌లో సినిమా తీస్తేనే నేను నటిస్తాను. లేకపోతే నాకు సినిమా లేకపోయినా పర్వాలేదు. అలా బాలయ్య గారికి కండిషన్ పెట్టాడు. పెడితే ఆ రోజుల్లో బ్లాక్‌లో కొనాల్సొచ్చేది కలర్ ఫిల్మ్. ఉమ్, అందుకని ఆ రిస్క్ నేను చెయ్యను. నాకు నువ్వు యాక్ట్ చేయకపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఆయన కృష్ణ గారితో తీశాడు ఆ సినిమా. ఉమ్, అలా ఆ బ్యానర్‌లో అక్కడి నుంచి కృష్ణ గారు కొనసాగాడు. శోభన్ బాబు మొదటి సినిమాకే ఉమ్, పరిమితం అయిపోయి. అలా ఆయన లైఫ్‌లో చాలా నిబంధనలుండేవి. ఆయన ఉదయం షూటింగ్‌కొచ్చిన తర్వాత సాయంత్రం 5:30, 6కి ఎట్టి పరిస్థితుల్లోనూ క్లోజ్ చేసి ఇంటికెళ్ళిపోయేవాడు. ఉమ్, అంతకు మించి చేసేవాడు కాదు. సండేస్ షూటింగ్‌కి వచ్చేవాడు కాదు. సాధ్యమైనంత వరకు అవుట్‌డోర్స్ అవాయిడ్ చేసేవాడు. ఫ్యామిలీ లైఫ్‌కి ప్రాధాన్యత. ప్రాధాన్యత ఇచ్చేవాడు. తను, తన కుటుంబం, పిల్లలు ఈ వ్యవహారం. అంటే లీజర్ పీరియడ్ వదిలేసి అంటే ఆ రోజుల్లో 2, 3 షిఫ్టుల్లో నటించేవాళ్ళు హీరోలు. ఉమ్, ఎన్టీ రామారావు గారు చాలా కాలం 2 షిఫ్టుల్లో నటించాడు. కృష్ణ గారు 3 షిఫ్టుల్లో నటించాడు. ఉమ్, ఆయన స్టూడియోలోనే పడుకునేవాడు కూడా. అంత రిస్క్, అంత బీభత్సంగా కెరియర్ నిర్మించాలని అనుకోలేదు శోభన్ బాబు. ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఉండేది ఆయనకి. ఉమ్, ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్ళేవాడు. అలాగే 70 దశకంలో ఆయనకి కలిసొచ్చిన అదృష్టం ఏంటంటే, ఆ టైంలో సురేష్ మూవీస్‌లోనూ మంచి సినిమాలు చేశాడాయన. ఆహ్, ఒక నవలా చిత్రం అంటే 'ప్రేమ్‌నగర్' తర్వాత చేసినటువంటి నవలా చిత్రం 'జీవన తరంగాలు.' ఉమ్, అది బాగా కలిసొచ్చింది శోభన్ బాబుకి. చాలా పెద్ద హిట్ ఆ సినిమా. అదే టైంలో పల్లవి ప్రొడక్షన్స్ వాళ్ళ సినిమాలు చేశాడాయన వరుసగా. ఉమ్, అందులో కూడా 'అందరూ దొంగలే' ఇలాంటి సక్సెస్‌ఫుల్ సినిమాలు చేశాడు. 'జగపతి' బ్యానర్‌లో ఉమ్, 'మంచి మనుషులు' అనే సినిమా సిల్వర్ జూబ్లీ సినిమా అది. అలాగే 'పిచ్చి మహారాజు' అనే సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఉమ్, అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయనకి కొంచెం అనారోగ్యం వచ్చి, ఆయన వెళ్లి ట్రీట్మెంట్ బైపాస్ సర్జరీ చేయించుకుని వచ్చాడు. 70 దశకంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ ఉమ్, ప్రారంభానికి ముందు. ఆ టైంలో ఆయన కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఆ బ్రేక్ ఇచ్చిన టైంలో శోభన్ బాబు గారి అంటే నాగేశ్వరరావు గారితో సినిమాలు తీసే బ్యానర్లు ఇవి 'సురేషు', ఉమ్, 'జగపతి.' ఈ 2 బ్యానర్లలోనూ ఈయనే కొనసాగాడు. ఉమ్, అలా ప్రతి డైరెక్టర్‌తోనూ ఒక పర్సనల్ రిలేషన్ కూడా ఉండేది ఆయనకి. 'ప్రకాష్ రావు' గారితో పర్సనల్ రిలేషన్ ఉండేది. ఉమ్, 'రాఘవేంద్రరావు' గారి ఫాదర్ 'కెఎస్ ప్రకాష్ రావు' గారు. ఆయన ఈయనతో ఒక అద్భుతమైన సినిమా తీశాడు 'తహసీల్దార్ గారి అమ్మాయి.' తర్వాత 'కోడెనాగు' ఉమ్, ఆ సినిమా కూడా ప్రకాష్ రావు గారిదే. ఇలా ప్రతి డైరెక్టర్‌తోనూ సక్సెస్‌ఫుల్ సినిమాలున్నాయి. దాసరి నారాయణరావు గారితోను. ఈ జనరేషన్ వాళ్ళతో అంటే ఆ జనరేషన్ ఆ టైంలో వచ్చినటువంటి కొత్త డైరెక్టర్లు వీళ్ళందరూ. ఉమ్, దాసరి గారు వీళ్ళందరూ. వాళ్ళందరితోనూ చాలా సన్నిహిత బంధం ఉండేది ఈయనకి. దాసరి గారితో కొంచెం ఎక్కువ ఇది ఉండేది. ఇంటిమసీ ఉండేది. ఉమ్, వాళ్ళిద్దరూ బావా, బావా అని పిలుచుకునేవాళ్ళు. అలాంటి రిలేషన్. రాఘవేంద్రరావు గారి మొదటి సినిమాలో శోభన్ బాబు గారే హీరో. ఉమ్, 'బాబు' అనే సినిమా. ఆయనకి 'కోడెనాగు', 'తహసీల్దార్ గారి అమ్మాయి' సినిమాలో శోభన్ బాబు హీరో. అందులో డ్యూయల్ రోల్. ఉమ్, తండ్రి, కొడుకు 2 శోభన్ బాబే. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. సత్యచిత్ర బ్యానర్‌లో రామారావు గారితో 'అడవి రాముడు' తీసిన బ్యానర్ అది. ఉమ్, అలా ఆ టైం నుంచి రాఘవేంద్రరావు గారికి ట్రావెల్ ఉంది శోభన్ బాబుతో. ఆ ట్రావెల్‌తో ఆయన వెళ్లి అడిగాడు. 'బాబు' అనే సినిమా చేయాలనుకుంటున్నాను మీతో అని. అది కూడా చాలా విపరీతంగా ఖర్చు పెట్టి తీసిన సినిమా. అలాగే విశ్వనాథ్ గారి డైరెక్షన్‌లో 'జీవన జ్యోతి' అనే సినిమా అదే బాబు వచ్చిన టైంలోనే ఉమ్, వచ్చింది అది కూడా. 75.
జీవన జ్యోతి చాలా సెన్సేషనల్ హిట్. అలా జీవన నౌక అని ఒక సినిమా చేశాడు వాళ్ళకి, విశ్వనాథ్ గారికి. డివిఎస్ రాజు గారి బ్యానర్‌లో ఎన్టీ రామారావు గారి తర్వాత కంటిన్యూగా సినిమాలు చేసింది శోభన్ బాబే. అలా ఆయనకి రామారావు గారితో కొంచెం అటాచ్‌మెంట్ ఎక్కువుండేది కంపారిటివ్‌గా నాగేశ్వరరావు గారితో పోలిస్తే. దాదాపుగా రామారావు గారి మనిషిగానే చలామణి అయ్యాడు ఆయన ఇండస్ట్రీలో. అలాగే కృష్ణ గారితో కూడా. కృష్ణ గారితో కూడా మంచి రిలేషన్ ఉండేది. వాళ్ళిద్దరి మధ్య ఒక అన్నదమ్ముల అనుబంధం నడిచింది. అంటే కృష్ణ గారి మదరు శోభన్ బాబుని పెద్ద కొడుకుగా భావించేది. అలాంటి అనుబంధం ఉండేది. అలాగే ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన లెజెండరీ సింగర్. ఆయన మొదటి పాట శోభన్ బాబుకే పాడాడు. ఏది 'శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న' అనే సినిమాలో ఆయన పాడిన ఏమీ ఈ వింత మౌనము అనేటువంటి పాట, అది మొదట శోభన్ బాబు గారికే పాడాడు ఆయన. అయితే శోభన్ బాబు గారికి ఒక కల ఉండేది. తన సినిమా కలర్‌లో ఉండాలి అనేది ఒక కలతో పాటు, తన పాటలు ఘంటసాల గారు మాత్రమే పాడాలి అనుకునేవాడు ఆయన. అందుకని ఆయన బాలసుబ్రహ్మణ్యాన్ని ఎంకరేజ్ చేయలేదు గానీ, ఘంటసాల గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన గొంతును పోలిన గొంతు కోసం వెతికారు. వెతికి రామకృష్ణ గారితో పాడించుకున్నాడు ఆయన. అప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యాన్ని దూరమే ఉంచాడు. ఆ తర్వాత మళ్ళీ ఈయన అటాచ్ అయ్యాడు ఆయనకి. అలా ఆయన అద్భుతమైన విజయాలు అందించాడు. కొన్ని ఆయనకి పర్మనెంట్ బ్యానర్స్ ఉండేవి. సమత ఆర్ట్స్ అని చెప్పి చటర్జీ గారు, మురళీమోహన్ గారి ఊరు ఆయనది, చాటపర్రు. వాళ్ళు తీసిన టోటల్ అన్ని సినిమాల్లోనూ శోభన్ బాబే హీరో. అలా పౌరాణికాల్లో రామారావు గారి తర్వాత విజయాలు అందుకున్నవాడు కూడా శోభన్ బాబే. అంటే కృష్ణుడిగా ఆయన 'బుద్ధిమంతుడు' అనే సినిమాలో, అంటే కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారే అని స్థిరపడిపోయిన సమయంలో ఆయన కృష్ణుడిగా వేసి మెప్పించాడు. హిట్ సినిమా అది 'బుద్ధిమంతుడు'. ఆ తర్వాత రామాయణం, సంపూర్ణ రామాయణం సినిమాలో, బాపు గారు తీసిన సంపూర్ణ రామాయణంలో ఈయనే రాముడు. ఎన్టీ రామారావు కాకుండా ఇంకొక రాముడిని పెడుతున్నారు, శోభన్ బాబుతో రాముడు వేషం వేయించటం ఏమిటి అన్నారు చాలామంది. కానీ వాళ్ళు ధైర్యం చేశారు. ఆ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత మొదటి 3-4 రోజులు పెద్దగా జనం లేరు. ఈ జనం లేకపోవడం చూసి ఆయన కంగారు పడ్డాడు శోభన్ బాబు. కంగారు పడి తిన్నగా ఈయన దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఎన్టీఆర్ దగ్గరికే వెళ్ళి, మీతో చేయమన్నానండి ప్రాజెక్టు, వాళ్ళు కాదు నాతోనే అన్నారు. సినిమా ఏదో తేడా కొట్టినట్టుంది, జనాలు లేరు థియేటర్ల దగ్గర అని చెబితే రామారావు గారు చెప్పాడు ఆయనకి. అంటే కొంచెం మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవ్వాలి కదా, టైం పడుతుంది, నువ్వు టెన్షన్ పడకు, నాకు సినిమా చూపించారు వాళ్ళు, బాగానే ఉంది, నెమ్మదిగా ఎక్కుతుంది, నువ్వు ఆందోళన పడకు, 1 వీక్ తర్వాత చూద్దాం. అంటే దీన్ని ముళ్ళపూడి వెంకటరమణ గారు తన ఆటోబయోగ్రఫీలో రాశాడు ఈ సీన్ని. రాసి పాత రాముడు కొత్త రాముడికి ధైర్యం చెప్పాడని రాశాడు. అలా ఆ సంపూర్ణ రామాయణం చాలా పెద్ద హిట్ అయింది తర్వాత, 1 వీక్ తర్వాత పికప్ అయ్యి. అలా పౌరాణికాల్లోనూ విజయం సాధించాడు ఆయన. అలాగే భారతదేశంలో మొదటి కౌబాయ్ సినిమా చేసింది కూడా శోభన్ బాబే. కృష్ణ గారు అంటారు కానీ, కృష్ణ గారు చేసినటువంటి మోసగాళ్ళకు మోసగాడు కలర్లో కొంచెం హై బడ్జెట్లో చేశాడు ఆయన. అయితే అదే టైంలో దానికంటే 2 నెలల ముందు దెబ్బ కుఠా దొంగల ముఠా అని డిఎల్ నారాయణ గారి సినిమా వచ్చింది. దానిలో శోభన్ బాబు యాక్ట్ చేశాడు హీరోగా. అది కౌబాయ్. అయితే అది లో బడ్జెట్లో తీసిన సినిమా, బ్లాక్ అండ్ వైట్లో చిన్న దీనిలో చేశాడు ఆయన. అందుకని అది ఎవరు పరిగణించరు. మోసగాళ్ళకు మోసగాడే లెక్కలోకి వస్తుంది కానీ, డేస్ వైజ్ చూస్తే దానికంటే 2 నెలల ముందు రిలీజ్ అయిన సినిమా కాబట్టి మొదటి కౌబాయ్ సినిమా. భారతదేశంలో అప్పటికి ఇంకే లాంగ్వేజ్లోనూ కౌబాయ్ అటెంప్ట్ చేయలే, తెలుగులోనే జరిగింది. 2 సినిమాలు ప్యారలల్గానే మొదలైనాయి. అయితే వాళ్ళు రాజస్థాన్కి అక్కడికి వెళ్ళి షూట్ చేసుకొచ్చారు, అందుకని డిలే అయింది. ఇది మెడ్రాస్లోనే తీశారు, అందుకని ఇది ముందు రిలీజ్ అయింది. ఆ విషయంలో వాళ్ళిద్దరి మధ్య ఒక వార్ ఉండేది, శోభన్ బాబు కృష్ణల మధ్య. అలా వాళ్ళ బ్యానర్లోనూ యాక్ట్ చేశాడు ఆయన, కృష్ణ గారి బ్యానర్లో విజయకృష్ణలోనూ చేశాడు. అలా ఒక అద్భుతమైన రిలేషన్ ఉండేది ఆ రోజుల్లో అందరి మధ్య.
అలా ఈ పర్మనెంట్ బ్యానర్స్ అన్నాను నేను ఇందాక. సమత ఆర్ట్స్, అలాగే డివిఎస్ గారి బ్యానర్‌లోను ఆయనే ఉండేవాడు. సత్యచిత్రాలో గూడా ఆయనే. శోభన్ బాబు గారి బ్యానరే. మధ్యలో అది ఎన్టీఆర్‌తో అడవిరాముడు చేశారు వాళ్ళు. ఆ తర్వాత కృష్ణకి షిఫ్ట్ అయ్యారు. అడవిరాముడు తర్వాత. ఆ ప్రయాణంలోనే వెంకటరత్నం గారి 'పల్లవిలో' గూడా శోభన్ బాబే హీరో. 'యమగోళ' వరకు. 'యమగోళ' సినిమా యాక్చువల్‌గా శోభన్ బాబు చేయాల్సిన సినిమానే అది. శోభన్ బాబు అంతకుముందు ఆ బ్యానర్‌లో చేసిన 'ఈ తరం మనిషి' అనే సినిమా ఫెయిల్ అయినప్పుడు ఈ సబ్జెక్ట్ పట్టుకొస్తే ఆయన ఇది కొంచెం హై ప్రొఫైల్‌లో ఉంది స్క్రిప్ట్ అది. కాబట్టి ఇది నాకంటే గూడా ఆయనైతే బెటరు అని చెప్పేసి అటు డైవర్ట్ చేశాడు. ఎన్టీ రామారావు గారికి 77వ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చిన 2 సినిమాలు శోభన్ బాబు గారి బ్యానర్ నుంచి వచ్చినవే. ఓకే. అంటే అది 'పల్లవి' నుంచి వచ్చిన సినిమా 'యమగోళ'. 'అడవిరాముడు' కూడా శోభన్ బాబు గారి బ్యానరే అది సత్యచిత్ర. ఓకే. ఆయనతో 'ప్రేమబంధం' అనే సినిమా తీసి దానిలో కొంచెం నష్టం వచ్చిందని చెప్పి రామారావు గారితో 'అడవిరాముడు' తీశారు వాళ్ళు. ఆ 2 బ్యానర్‌లు యాక్చువల్‌గా శోభన్ బాబు గారితోనే కంటిన్యూగా సినిమాలు చేసున్నవాళ్ళు. ఇలా శోభన్ బాబుతో ట్రావెల్ మొదలుపెట్టిన ఏ ప్రొడ్యూసరు ఆయన్ని వదిలిపెట్టలేదు. రాశి మూవీస్ నరసింహారావు గారి దాకా. అలా ఒక రిలేషన్ మెయింటైన్ చేసేవాడు ఆయన. క్వాలిటీ విషయంలో పట్టుబట్టేవాడు. రెమ్యూనరేషన్ విషయంలోనూ చాలా స్థిరంగా ఉండేవాడు. ఇది అని చెప్పేవాడు. అలాగే 'మహాసంగ్రామం' అనే సినిమా చేశాడు ఆయన కృష్ణ గారితో. కృష్ణ గారితో చాలా మల్టీ స్టారర్లు చేశాడు ఆయన. 'మహాసంగ్రామం' టైంలో నేనింక మల్టీ స్టారర్లు చేయను అని ఒక ప్రకటన చేశాడు ఆయన. ఎందుకు సార్? అంటే ఆ సినిమాలో ఈయన క్యారెక్టర్ తక్కువ ఉంటుంది నిడివి. కంపారిటివ్‌గా కృష్ణ గారి డామినేషన్ ఉంటుంది సినిమాలో. అంటే ఈయన సైనికాధికారి, ఆయనేమో నక్సలైట్ క్యారెక్టర్. ఆయన ప్రజానాయకుడు కాబట్టి ఆయనకు ఆటోమేటిక్‌గానే ఎలివేషన్స్ అవన్నీ నడుస్తాయి. ఈయనేమో నిర్బంధాన్ని అమలు చేయటానికి వచ్చిన అధికారి కాబట్టి ఈయన తాలూకా గొడవ తక్కువ ఉంటుంది. యాక్చువల్‌గా స్క్రిప్టు 2 క్యారెక్టర్‌లు ఎన్టీఆర్‌తో చేయించాలనుకుని రాసుకుందది. తీరా ఆయన కరెక్ట్‌గా వీళ్ళ స్క్రిప్ట్ రెడీ అయ్యే టైంకి పాలిటిక్స్‌లోకెళ్ళిపోయాడు. దాంతో వీళ్ళిద్దరిని పెట్టి తీశాడాయన. మాగుంటవారి సినిమా అది. 'ఖైదీ' తీసిన ప్రొడ్యూసర్స్ చేశారది. తిరుపతి రెడ్డి గారు. ఆ విధంగా ఆ రోజున చెప్పాడాయన మల్టీ స్టారర్లు చేయనే కానీ ఇక చేయలేదు. వదిలిపెట్టేశాడు. అలాగే సినిమా రంగంలో ఆయన రిటైర్మెంట్ తీసుకున్నటువంటి అరుదైన నటుడు. నాగేశ్వరరావు గారు చెప్పేవాడు. నటుడనేవాడు సెట్‌లో చనిపోతేనే సార్థకత అని. ఇలా సెంటిమెంటల్‌గా మాట్లాడేవాడు కాదు శోభన్ బాబు. చాలా ప్రాక్టికల్‌గానే ఉండేవాడాయన. ఆ ప్రాక్టికాలిటీతోనే ప్రతి ఒక్కళ్ళకి చెప్పేవాళ్ళు. అయ్యా మీరు మీ డబ్బులు ఏం చేస్తున్నారు అని. చెప్పి ఇనప ముక్కల మీద వాటి మీద పెట్టకండి. ల్యాండ్ మీద పెట్టండి. అంటే ఇనప ముక్కలంటే ఆయన దృష్టిలో కార్లు ఇలాంటివని. వాహనాలు వీటి కోసం ఖర్చు పెట్టకండి. మీరు ఏదో ఒక భూమి కొనండి అనే పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళకి చెప్పేవాడాయన. అలా మెడ్రాస్‌లో ఆయన కొన్నాడు. చాలా మందితో కొనిపించాడు. చాలా వెంచర్‌లు వేశాడు. అలా ఒక వ్యాపారవేత్త కూడా ఉన్నాడు ఆయనలో. ఈ మురళీమోహను, చంద్రమోహను వీళ్ళందరికీ మార్గదర్శి ఆయనే. చాలామంది హీరోయిన్‌లకు కూడా చెప్పేవాడాయన. కాకపోతే అందరూ పట్టించుకునేవాళ్ళు కాదు ఆయన గొడవని. అంటే ఈయన చాలా దారుణమైన లొకాలిటీల్లో చెప్పేవాడు. అక్కడ కొనండి. ఒక 30 సంవత్సరాల తర్వాత దాని భవిష్యత్తు ఉంటుంది అని. వీళ్ళు అప్పుడు వెళ్లి చూసి అక్కడ బాలేదని చెప్పి వదిలేసిన వాళ్ళు చాలామందున్నారు. నష్టపోయి ఇప్పుడు. అలా ప్రతి ఒక్కళ్ళని గైడ్ చేసేవాడు. ఒక క్రమశిక్షణ, ఒక సిస్టమ్. సొంత సినిమాలు తీయాలి అనేటువంటి ప్రోగ్రామ్ ఎప్పుడు పెట్టుకోలేదు ఆయన. కాకపోతే 1, 2 సార్లు ఆయన భాగస్వామ్యం పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడి హరికృష్ణ, యలమంచిలి హరికృష్ణ అని ఒక ఆయన ఉండేవాడు. లక్ష్మీ చిత్ర అని ఆయనకొక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉండేది. లక్ష్మీ ఫిలిమ్స్ నుంచి బయటకొచ్చేసి అది పెట్టాడాయన. ఆయనతో కలిసి 1, 2 సినిమాలు డబ్బులు పెట్టాడీయన అంతే. అంతకు మించి సొంత సినిమా నిర్మాణము అనే కార్యక్రమంలోకి వెళ్ళని తెలుగు నటుడు ఆయనే. 'దేవాలయం' అనేటువంటి సినిమా చేశాడు హరికృష్ణ గారితో.
టి. కృష్ణ గారి డైరెక్షన్‌లో. అది కొంత విప్లవాత్మకమైనటువంటి సబ్జెక్ట్. ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత ఆయన తనతో 'సోగ్గాడు' లాంటి సినిమాలు చేసినటువంటి రామానాయుడు గారికి 'సర్పయాగం' అని ఒక సినిమా చేశాడు. అందులో అంటే రోజా ఆయన డాటర్‌గా యాక్ట్ చేసింది. ఆ సినిమాలో తన కూతురుని కొంతమంది అత్యాచారం చేసి చంపేస్తారు. వాళ్ళందరినీ డాక్టర్ ఆయన. ఈ డాక్టరు పగ తీర్చుకుంటాడు. అంటే మానవుడు, దానవుడు రిఫరెన్సే కనిపిస్తుంది అందులో కూడా. ఆయన పగలు హాస్పిటల్‌లో ట్రీట్మెంటు, రాత్రిపూట ఎళ్లి తన కూతురిని చంపేసినోళ్ళని చంపేయటం. అలా 'సర్పయాగం' సినిమా తర్వాత నెమ్మదిగా ఆయన సినిమాలకు దూరం జరిగాడు. జరిగినప్పుడు 'పూరి జగన్నాథ్' గారు 2, 3 సార్లు ట్రై చేశాడు ఆయనతో క్యారెక్టర్‌లు చేయిద్దామని. అందులో పర్టిక్యులర్‌గా 'అమ్మా నాన్న తమిళమ్మాయి' సినిమాలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ శోభన్‌తో చేయించాలనేది ఒక కోరిక ఉండేది ఆయనకి. అలా ఇంకొక 2, 3 డైరెక్టర్లు కూడా వెళ్లి ట్రై చేశారు గానీ ఆయన చేయనని చెప్పాడు. దానికి ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, నేను ఒక హీరోగా జనాలకు గుర్తుంటాను. 'అందాల నటుడు' అనే ఒక టైటిల్ ఉండేది ఆయనకి. అలా నేను అందాల నటుడిగా ప్రజల మనసుల్లో ఉన్నాను. ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ గెటప్పులు వేస్తే ఆ ఇమేజ్ నెమ్మదిగా చెరిగిపోతుంది. అందుకని నేను చేయను. నన్ను ప్రజలు అలాగే గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేవాడు కాదు ఆయన. ఇంటర్వ్యూలు మొదటి నుంచి తక్కువే. అంటే ప్రింట్ మీడియా ఉన్న రోజుల్లో కూడా తక్కువే. ఆయన ఏం చెప్పేవాడంటే, నా గురించి మీరు రాయండి. అంతే తప్ప నాతో ఇంటర్వ్యూ అనే ప్రోగ్రామ్ పెట్టకండి అని చెప్పేవాడు. ఏదన్నా ఇన్పుట్స్ కావాలంటే ఇస్తానని చెప్పేవాడు. ఆ తర్వాత టీవీ ఛానల్స్ కూడా చాలామంది ట్రై చేశారు ఆయన్ని ఇంటర్వ్యూ చేద్దామని. కుదరలేదు. చివరిలో జెమినీకి, ఈటీవీకి మాత్రం 2 ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అవి మాత్రమే ఉన్నాయి ప్రస్తుతం. అంతకు మించి ఆయన అంటే చాలా ప్రైవసీ కోరుకునేవాడు. తన జీవితం తన చేతుల్లో ఉండాలి అని అనుకునేవాడు. కాట్రగడ్డ మురారి గారని యువచిత్ర ప్రొడ్యూసర్. ఆయనతో ఉరై ఉరై అనుకునే రిలేషన్ వాళ్ళిద్దరిది. ఆ బ్యానర్‌లో కూడా 2 సినిమాలు చేశాడు ఆయన. 'గోరింటాకు', 'అభిమన్యుడు' అనే సినిమా 2 చేశాడు. రెండిటికి దాసరి గారే డైరెక్టర్. ఆయన్ని ప్రొడ్యూసర్‌ని చేసింది కూడా శోభన్ బాబు గారే. ఆయన నవయుగాలో ఉండేవాడు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళదే. వాళ్ళ బాబాయిది. దానిలో ఉండగా నువ్వెందుకు ప్రొడక్షన్ చేయకూడదు అని చెప్పి ఈయనే హామీ ఉండి లక్ష్మీ ఫిల్మ్స్ వాళ్ళతో డబ్బులు ఇప్పించి 'సీతామహాలక్ష్మి' అనే సినిమా తీశాడు ఆయన మొదటి సినిమా. ఆ సినిమా తీయటానికి శోభన్ బాబు గారు కారణం. అలాగే ఆ సినిమాకి విశ్వనాథ్ గారిని డైరెక్టర్‌గా పెట్టుకోమని సలహా చెప్పింది కూడా ఈయనే. అలా ప్రతి ఒక్కరు అంటే తనతో సన్నిహితంగా మెలిగిన ప్రతి ఒక్కరిని ఏదో పద్ధతిలో నిలబెట్టే ప్రయత్నం చేసేవాడు ఆయన. ఈ ప్రయాణంలో తన దగ్గరికి వచ్చినటువంటి ఫ్యాన్స్‌ను కూడా గైడ్ చేసేవాడు ఆయన. ఆయన 'దేవత' సినిమా చేస్తూ ఉండగా రాజమండ్రికి చెందినటువంటి శ్రీనివాస్ అని ఒక ఆయన, పూడి శ్రీనివాస్ అతని పేరు. ఇప్పుడు రాజమండ్రిలో బిల్డర్ అతను. రియల్ ఎస్టేటు కమ్ బిల్డర్. అపార్ట్మెంట్లు అవి కడుతూ ఉంటాడు. ఆయన ఆ టైంలో స్టూడెంట్. ఆ షూటింగ్ చూడటానికి వెళ్ళి అక్కడే ఉన్నట్టు సాయంత్రం వరకు. ఉంటే శోభన్ బాబు గారు షూటింగ్ ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయేటప్పుడు పిలిచి, ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుంది నీకు? సినిమాలో చూస్తే థ్రిల్ వస్తుంది కానీ ఇక్కడ కూర్చుంటే తీసిందే తీస్తూ ఉంటారు. వాళ్ళకి ఓకే అయ్యే వరకు. మీకు స్ట్రెయిన్ కదా! ఎందుకు ఇక్కడ కూర్చోవటం? వెళ్ళిపోండి, షూటింగ్ దగ్గరికి రావద్దు అని చెప్పాడట ఆయన. చెప్పి ఏం చదువుతున్నావు? నీ భవిష్యత్తు ఏమిటి? అని చెప్పి అడిగి నువ్వు నెమ్మదిగా రియల్ ఎస్టేట్‌లోకి ఎంటర్ అవ్వని అడ్వైజ్ చేసి ఆయన ఆ రంగంలోకి ప్రవేశపెట్టింది శోభన్ బాబే అని చెప్తాడు ఆయన. ఆ అభిమానంతో శోభన్ బాబు గారు చనిపోయిన తర్వాత ఆయన విగ్రహం పెట్టాడు ఆయన రాజమండ్రిలో. అలాగే త్రినాథ్ అని ఒక ఆయన ఉంటాడు వైజాగ్‌లో. శోభన్ బాబు ఫ్యాన్ ఆయన. ఆయన వైజాగ్‌లో విగ్రహం పెట్టాడు ఆయనకి. విజయవాడలో మధుసూదన్ రాజు అని ఒక ఆయన, అక్కడ విగ్రహం పెట్టారు. అలా శోభన్ బాబు గారు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మిగిలిన ఏ నటులకి లేనంత కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఇండస్ట్రీని వదిలిపెట్టినప్పటికీ అభిమానులు ఆయన్ని వదిలిపెట్టలేదు. వాళ్ళు రెగ్యులర్‌గా వెళ్ళేవాళ్ళు ఆయన దగ్గరికి మెడ్రాస్. ఆయన మెడ్రాస్‌లోనే ఉండిపోయాడు. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలా. మెడ్రాస్ వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ రెగ్యులర్ కాంటాక్ట్‌లో ఉండి ఉత్తరాలు రాసుకునేవాళ్ళు, ఫోన్‌లో సంభాషించుకునేవాళ్ళు.
ఇలాంటి ఒక ప్రయాణం ఉండేది ఆయనకి. అభిమానుల్ని గైడ్ చేసేవాడు. శ్రీనగర్ కాలనీలో ఒక ఇల్లు ఉండేది ఆయనకి. ఆ ఇంటి యోగక్షేమాలు కూడా వాళ్ళే చూసేవాళ్ళు. ఓకే. అంత రిలేషన్ అభిమానులతో ఉండటం. ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు, అలాగే ఆయన ఆయన వెళ్ళిపోయిన రోజు, ఆ రెండిటిని వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. ఆ రోజున నివాళులర్పిస్తారు. బర్త్‌డే రోజున వాళ్ళు చాలా గ్రాండ్‌గా అన్ని సెంటర్‌ల్లోనూ నిర్వహిస్తారు. ఆ విగ్రహాల దగ్గర. అంత కల్ట్ ఫ్యాన్స్ ఇంకొక హీరోకి కనిపించరు. కష్టం. ఇన్ని సంవత్సరాలు పైగా. ఆయన వెళ్ళిపోయి కూడా 38 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఇండస్ట్రీలో నుంచి వదిలేసి ఆయన చనిపోయే నాటికి అదొక 20 ఏళ్ళు, దాదాపు 50 ఏళ్ళు పైన ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఆయన అభిమానులు ఆయనతోనే నడిచారు. ఇప్పటికీ ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. మొన్న 'సోగ్గాడు' సినిమా 50 సంవత్సరాలైన సందర్భంగా వాళ్ళు సురేష్ బాబు గారిని రెచ్చగొట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని చేశారు వాళ్ళందరూ కలిసి. అంటే ఆ బ్యానర్‌లో చాలా సినిమాలు 50 సంవత్సరాలు జరుపుకున్నవి ఉన్నాయి. 'రాముడు భీముడు' ఉంది. ఆ తర్వాత 'ప్రేమ్ నగర్' సినిమా ఉంది. 'కృష్ణ తులాభారం' కూడా వాళ్ళు తీసిన సినిమానే. వాటి వేటికి జరగనంత స్థాయిలో 'సోగ్గాడు' 50 ఏళ్ల వేడుక జరిగింది. అలా ఆ అభిమానుల్ని పొందినటువంటి హీరోగా ఆయన అదొక చరిత్ర. 'శోభన్ బాబు' గారు ఆయన అభిమానులు అనేది ఒక చరిత్ర. అలా ఆయన జీవితంలో ప్రతి ఒక్క డైరెక్టర్‌తోను ఆయనకున్న రిలేషను, ప్రొడ్యూసర్స్‌తో ఆయనకున్నటువంటి రిలేషను, 'శోభన్ బాబు' పట్ల చాలా దీంతో ఉండేవాళ్ళు, కన్సర్న్‌తో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు. అలా ఇండస్ట్రీలో ఒక రకంగా అజాతశత్రువు. ఆయన ఎవరితోనూ వివాదాలు లేవు. అలాగని ఎక్కడా కూడా తన పరిధి దాటి వెళ్ళేవాడు కాదాయన. తనకంటూ ఒక లిమిటేషన్ ఉండేది. అక్కడే ఉండేవాడు. అలా ఆయన రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఈయన అనుకున్నాడు. ఆయన వెళ్ళకుండా ఉంటే బావుంటుంది అని. గాని ఆయన ధోరణిలో ఆయన వెళ్ళిపోయాడు. అలా ఆ తర్వాత మళ్ళీ 'శోభన్ బాబు' గారు లాంటి నటుడు రాలా తెలుగు తెర మీదకి. అంటే మీకెక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే వాళ్ళ వారసత్వం అయితే వాళ్ళ బ్లడ్‌లో ఎవరు బయటికి రాలేదు సినిమాల్లోకి. యాక్చువల్‌గా వాళ్ళ అబ్బాయి 'కరుణశేషు' హ్మ్. ఇండస్ట్రీలోకొస్తాడని ఒక ప్రచారం జరిగింది. హ్మ్. ఒక టైంలో అంటే 'బలరామకృష్ణులు' ఆ సినిమా ఈయన చేసినప్పుడు ఆయన 2, 3 సార్లు సెట్‌కి రావటం. ఆ టైంలో ఫోటోస్ తీసి వాటిని సర్క్యులేట్ చేశారు బయట పత్రికల్లో. మేబీ వాళ్ళ అబ్బాయి ఇండస్ట్రీలోకి వస్తున్నాడు అని ఒక ప్రచారం జరిగింది గానీ లేదు. రీసెంట్‌గా ఆయన ఈ 'సోగ్గాడు' 50 ఏళ్ల సందర్భంగా ఆయన మనవడు డాక్టర్ ఆయన 2, 3 ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఆ సందర్భంగా కూడా అతను హీరోగా చేస్తే బావుంటుంది అని జనాలు అంటున్నారు గానీ, వాళ్ళు ఆ మూడ్‌లో లేరు. వాళ్ళు ఇండస్ట్రీ, సినిమా రంగం అనేది ఆయనతోనే అయిపోయినట్టుగానే భావిస్తారు. అంటే మీకెక్కడైనా ఇప్పుడు 'ఉదయ్ కిరణ్' గారు గాని, లేదంటే 'తరుణ్' గారు గాని ఇలా అంటే మా జనరేషన్‌కి అర్థమయ్యే రీతిలో చాలామంది ఇలా లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న యాక్టర్స్ అవును. ఉన్నారు. మీకెక్కడైనా ఆయన వారసుడిలాగా కొంచెం ఆ పోలికలో, లేదంటే ఆయన యాక్టింగ్ స్టైలో ఏదైనా ఆ ఇమేజ్ రిప్లికేట్ అవ్వడం ఇక్కడ అలాగే అనిపించిందా సార్? లేదు. అంటే 'శోభన్ బాబు' గారి ప్రయాణం లవర్ బాయ్‌గా మొదలవ్వలేదు. హ్మ్. ఆయన పౌరాణికాలతో మొదలై తర్వాత సాంఘికాల్లో హీరోగా స్థిరపడ్డాడు. యాక్షన్ సినిమాలు చేశాడాయన. అన్ని జానర్స్‌లోనూ చేశాడు. ఒక్క జానపదాల్లో కూడా చేశాడాయన. కానీ లవర్ బాయ్ క్యారెక్టర్‌లు కొన్ని చేశాడాయన. కానీ లవర్ బాయ్ అనేటువంటి ముద్ర లేదు ఆయన మీద యాక్చువల్‌గా. ఫ్యామిలీ హీరో సార్. ఫ్యామిలీ హీరో అంతే. లైక్ ఇప్పుడు 'వెంకటేష్' గారికి ఉన్నట్టు అంతే. ఫ్యామిలీ. వెంకటేష్ ఆయనే అన్నాడు ఒక దశలో. అంటే మీరు యాక్ట్ చేయట్లేదు అంటే ఆయన చెప్పింది 'జగపతి బాబు' చేస్తున్నాడు కదా! మనం చేసిన తరహా క్యారెక్టర్లు. వెంకటేష్ ప్రయత్నం చేస్తున్నాడు కదా! అని చెప్పాడు. అలాగే వీళ్ళిద్దరూ ఒక రకంగా ఆయనకు వారసులుగానే చూడాలి. అంటే 'ఎస్వి కృష్ణారెడ్డి' గారితో 'జగపతి బాబు' గారు చేసిన క్యారెక్టర్‌లన్నీ 'శోభన్ బాబు' గారి క్యారెక్టర్‌లానే ఉంటాయి. అలాగే ఈవీవీతో చేసిన సినిమాల్లో కూడా ఆ ధోరణిలో ఉండేవాడాయన. అలా గౌరవప్రదంగా ఎవరితోనూ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అలా వెళ్ళిపోయాడు ఇండస్ట్రీ నుంచి. రేరెస్ట్ అంటే అదొక వ్యక్తిత్వం ఆయనది. ఆయన మీద పెద్దగా పుకార్లు కూడా లేవు. ఒకటే ఒక పుకారు, జయలలితతో ఆయనకొక ఎఫ్ఐఆర్ ఉంది అనేది. నిజానికి జయలలితతో ఆయన యాక్ట్ చేసిన సినిమా ఒకటే. 'డాక్టర్ బాబు' అనే సినిమా తమ్మారెడ్డి భరద్వాజ్ గారి బ్యానర్‌లో వచ్చింది. ఆయన అన్నగారు
డైరెక్టర్ ఆ సినిమాకి, లెనిన్ బాబు. ఉమ్, వీళ్ళ ఫాదర్ బ్యానర్లో వచ్చింది, భరద్వాజ్ గారి వాళ్ళ ఫాదర్ బ్యానర్లో, ఉమ్, రవీంద్ర ఆర్ట్స్. ఆ ఒక్క సినిమా చేశాడు ఆయన, అంతే. ఆ తర్వాత లేదు. 3 సందర్భాల్లో ఆవిడ ఇంట్లో షూట్ చేశారు. ఆవిడ ఇల్లు షూటింగ్లకు ఇచ్చేది. ఉమ్, ఆ సందర్భంగా ఆవిడ వడ్డన భోజనాలు అలాంటివి, అంటే ఆ సినిమాలో మెయిన్ హీరో, ప్రొడ్యూసరు, డైరెక్టరు వాళ్ళకి ఆవిడే భోజనాలు వడ్డించేది. ఉమ్, ఆ సందర్భంగా తీసిన ఫోటోలు, వీటి ఆధారంగా అదొక ప్రచారం ఉంది. కానీ ఉమ్, అయితే ఫ్రెండ్షిప్ ఉండేది వాళ్ళ మధ్య, ఫ్రెండ్షిప్ ఉండేది. ఆవిడ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా 2-3 సార్లు ఉమ్, కలిశాడు. అదొక్కటి తప్ప ఇంక వేరే సినిమా ఇండస్ట్రీలో ఎవరితోనూ ఆయనకి ఏ రకమైనటువంటి ఇది పెడుతూ పుకార్లు కూడా ఎక్కడా రాలేదు. ఆ రోజుల్లో కాగడ అని ఓ పత్రిక ఉండేది, కామేశ్వర శర్మ గారు. ఉమ్, ఆయన దాదాపు అందరి గురించి రాశాడు. ఉమ్, అందరి జీవితాలని రోడ్డున పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ శోభన్ బాబు లేడు ఆ లిస్టులో. ఉమ్, అలా నాన్ కాంట్రవర్సీగానే ఉన్నాడు ఆయన. ఉమ్, అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉండగా కూడా కృష్ణ గారు 2-3 సందర్భాల్లో ఉమ్, శోభన్ బాబు గురించి మాట్లాడాడు. ఉమ్, అవి కూడా ఆయన మెమరీలో నుంచి మాట్లాడినవి. అంటే యాక్చువల్గా నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసినటువంటి హేమా హేమీలు అనే సినిమా శోభన్ బాబు కోసం రాసుకున్న స్క్రిప్ట్ అది. ఉమ్, తను చేస్తాను అని చెప్తే ఆ స్క్రిప్ట్ తయారు చేసాం మేము. తీరా ఆయనకి మల్లెపువ్వు అనే సినిమా హిట్ అవగానే ఈ సినిమా వదిలేశాడు. అంటే ఇది కృష్ణ, శోభన్ బాబు ఇద్దరు చేయాల్సిన సినిమా. ఉమ్, ఆయనకి మల్లెపువ్వు సోలో హిట్ రాగానే ఇమ్మీడియట్గా సోలో సినిమాల వైపు డైవర్ట్ అయిపోయాడు. మా సినిమా వదిలిపెట్టేశాడు. దాంతో మేము నాగేశ్వరరావు గారితో చేసామని చెప్తాడు ఆయన, ఉమ్, కృష్ణ గారు. అలాంటివి 2-3 ఇవి తప్ప ఆయన పెద్దగా ఎవరితోనూ ఏ సమస్య ఉండేది కాదు ఆయనకి. ఉమ్, ఆయన వచ్చిన టైంలో హర్నాథ్ గారు వీళ్ళందరూ ఉన్నారు. అలాగే ఈ రేస్లో కూడా ఎప్పుడూ ఆయన లేడు. ఉమ్, అంటే టాప్ హీరోలు 5గురిలో ఆయన ఉండేవాడు ఉమ్, అంతే. నెంబర్ 1 కావాలి అనేటువంటి తాపత్రయం ఆ గొడవలోకి వెళ్ళేవాడు కాదు. ఉమ్, ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు, రామారావు గారు, ఆ తర్వాత జనరేషన్లో కృష్ణ, శోభన్ బాబు, ఉమ్, హర్నాథ్ గారు ఉండేవాడు. ఉమ్, ఆ తర్వాత హర్నాథ్ ప్లేస్లోకి కృష్ణరాజు గారు వచ్చాడు. ఉమ్, అలా 5గురు హీరోలు, పెద్ద హీరోలు. ఈ 5గురి మధ్య ప్రధానమైన పోటీ ఉండే. తర్వాత ద్వితీయ శ్రేణి హీరోలు ఉండేవాళ్ళు, చంద్రమోహన్, మురళీమోహన్, ఈ బ్యాచ్. ఉమ్, వీళ్ళతో కూడా చాలా సయోధ్యగా ఉండేవాడు శోభన్ బాబు. చంద్రమోహన్ వీళ్ళందరికీ కూడా గురువు ఒక రకంగా. ఉమ్, అలా చాలా ఒక నైస్ జెంటిల్మ్యాన్గా ఉన్నాడు ఆయన ఇండస్ట్రీలో. అలాగే వెళ్ళిపోయాడు. నటనకి సంబంధించి కూడా చాలా న్యాచురల్గా ఉండేది ఆయనది. డైలాగ్ డెలివరీ కూడా కొంచెం టిపికల్గా ఉండేది. ఉమ్, మిమిక్రీ ఆర్టిస్టులు శోభన్ బాబుని ఇమిటేట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడేవారు. ఉమ్, ఎందుకంటే ఆయన ఒక రామారావు గారు వీళ్ళందరికీ కూడా ఒక ధోరణి ఉండేది. ఉమ్, శోభన్ బాబు డైరెక్టర్ ఎలా చెబితే అలా వెళ్ళేవాడు తప్ప తనకంటూ ఒక ఉమ్, పద్ధతి ఉండేది కాదు. అందుకని ఒకటే ఆయన వేగంగా డైలాగ్ చెప్తాడు అనేది ఒకటి పట్టుకుని కొంచెం మేనేజ్ చేస్తారు. కానీ సీరియస్గా శోభన్ బాబుని ఇమిటేట్ చేయడం కష్టమే. ఉమ్, అలా ఒక ప్రత్యేకమైనటువంటి నటుడు ఆయన, ఆంధ్రుల అందాల నటుడు. ఉమ్, ఇన్ని ప్రత్యేకతల మధ్య ఇప్పటికీ ఆయన అంటే తెలుగు రాష్ట్రాలలో ఆయన అభిమానులు తెలంగాణలోనూ ఉన్నారు, ఆంధ్రాలోనూ ఉన్నారు. రేపు వాళ్ళు కూడా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఆయన ప్రతి సంక్రాంతిలో ఆయన పుట్టడం. ఉమ్, ఈ సంక్రాంతిలో జన్మించిన వాళ్ళు ఇంకొక 2 ఉన్నారు, రావుగోపాలరావు గారు, అలాగే జంధ్యాల గారు. ఉమ్, వాళ్ళిద్దరూ కూడా ఇదే టైం, ఈ సంక్రాంతి పండగ టైంలో పుట్టిన వాళ్ళు అనమాట. అలా శోభన్ బాబు గారిది ఒక ప్రత్యేకమైన పేజీ. నటభూషణగా ఆయన ఎప్పటికీ ఉమ్. తెలుగువారి మనసుల్లో ఉంటాడు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని, సమాచారాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.